జనవరి 10, 1966 సోవియట్ యూనియన్‌లోని తాష్కెంట్ నగరం. ఆ రోజు ప్రపంచ దేశాల దృష్టి మొత్తం ఆ నగరం మీద ఉంది. ఎందుకంటే 1965లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన భీకర యుద్ధానికి ముగింపు పలికేలా ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం మీద ఆ రోజు అక్కడ సంతకాలు జరిగాయి. అప్పటి మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, అలాగే అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఆ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం తర్వాత అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అంతా సజావుగా సాగుతుంది అని అనుకున్నారు. కానీ సరిగ్గా కొన్ని గంటల తర్వాత, అంటే జనవరి 11 తెల్లవారుజామున 1:32 మన భారత ప్రధాని మరణించారనే వార్త రేడియోలో మారుమోగిపోయింది. ఆ వార్త విన్న భారతీయులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకోవాలంటే మనం ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన రికార్డెడ్ ఫ్యాక్ట్స్ని ఒక్కసారి నిశ్చితంగా గమనించాలి. ఆ ఒప్పందం పూర్తయ్యాక సోవియట్ స్టేట్స్మెన్ అయిన అలెక్సీ కొసైగన్ హోస్ట్ చేసిన డిన్నర్ ముగించుకొని శాస్త్రి గారు రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆయన కోసం కేటాయించిన ప్రత్యేక విల్లాకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఒక చిన్న టీం కూడా ఉంది. అందులో ఆయన పర్సనల్ ఫిజిషియన్ డాక్టర్ రంజిత్తో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ కపూర్, ఇంకా 2 పర్సనల్ అటెండెంట్లు ఉన్నారు. ఆ రాత్రి పడుకోబోయే ముందు శాస్త్రి గారు ఒక గ్లాస్ పాలు తాగినట్లు రికార్డులు చెప్తున్నాయి. అలాగే ఆయన నిద్రపోయే ముందు ఆయన ఢిల్లీలో తన ఇంటికి ఫోన్ చేసి ఆయన కొడుకు సునీల్ శాస్త్రితో ఫోన్ మాట్లాడారు. తాష్కెంట్ ఒప్పందంపై ఇండియాలో రియాక్షన్ ఎలా ఉందని, అలాగే ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు అని శాస్త్రి గారు తన కొడుకులకి తెలుసుకున్నారు. సరిగ్గా 1:20 శాస్త్రి గారు అకస్మాత్తుగా తన బెడ్రూమ్ తలుపు తెరిచి బయటకు వచ్చారు. ఆయన విపరీతంగా దగ్గుతూ, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ అక్కడికి వారికి కనిపించారు. ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ కపూర్ ఆయన దగ్గరకు పరిగెత్తుకెళ్ళగా శాస్త్రి గారు కేవలం డాక్టర్ సాహెబ్ ఎక్కడ అని మాత్రమే అడగగలిగారు. డాక్టర్ చంద్ ఆయన దగ్గరికి వచ్చేలోపే శాస్త్రి గారు కుప్పకూలిపోయారు. ఆ డాక్టర్ ఆయనకు లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ ఇచ్చి గుండెలో పంప్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే రష్యన్ మెడికల్ టీం కూడా 15 నిమిషాల్లో అక్కడికి చేరుకుంది. కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మన దేశ ప్రధాని ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కన్ను మూశారు. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఆయనకు ఒక మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందని వారు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అఫీషియల్ రికార్డులో ఉన్న వెర్షన్. ఇది వినడానికి చాలా లాజికల్గా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికే శాస్త్రి గారి వయసు 61 ఏళ్ళు. దానికి తోడు 1959లో ఒకసారి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. తాష్కెంట్లో జరిగిన ఆ 7 రోజుల చర్చలు చాలా ఒత్తిడితో కూడుకున్నవి. అలాగే ఒక దశలో చర్చలు విఫలమవుతాయేమో అన్న భయం కూడా పుట్టింది. అటువంటి పరిస్థితుల్లో ఆ మానసిక ఒత్తిడి వల్ల ఆయనకు గుండె ఆగిపోయి ఉండొచ్చని డాక్టర్లు చెప్పారు. కానీ అసలు మిస్టరీ ఆయన డెడ్ బాడీ ఇండియాకు వచ్చిన తర్వాత మొదలైంది. ఢిల్లీ విమానాశ్రయంలో శాస్త్రి గారి భౌతికాయాన్ని చూడగానే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గమనించిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. వారు చెప్పిన దాని ప్రకారం శాస్త్రి గారి శరీరం ముదురు నీలి రంగులకు మారిపోయింది. ఆయన ముఖం మీద, అలాగే నొసటి మీద తెల్లటి మచ్చలను వాళ్ళు గమనించారు. ఆయన భార్య లలిత శాస్త్రి గారు ఆయన బాడీని చూసి, విదేశాల నుండి బాడీని తీసుకురావడానికి ముందు ఎంబాల్మింగ్ ప్రక్రియ చేస్తానని నేను విన్నాను, కానీ బాడీ ఇంత నీలి రంగుగా ఎందుకు మారింది అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆయన పొట్ట దగ్గర మరియు మెడ దగ్గర కొన్ని ఘాట్లు ఉన్నాయని, అలాగే బాడీని తీసుకొచ్చిన చాలా సేపటి వరకు ఆ ఘాట్ల నుండి రక్తం తాగుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఒకవేళ అది కేవలం హార్ట్ అటాక్ అయితే బాడీ రంగు అలా ఎందుకు మారుతుంది? అలాగే ఆయన శరీరంపై ఆ ఘాట్లు ఎందుకు ఉన్నాయి? ఇక్కడే పాయిజనింగ్ అనే థియరీకి బీజం పడింది. ఎవరో ఆయనకు స్లో పాయిజన్ ఇచ్చారని, లేదా ఆయన రాత్రి తాగిన పాలలో ఏదైనా కలిపి ఉంటారని ఒక వర్గం గట్టిగా నమ్ముతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ రాత్రి శాస్త్రి గారు తన పర్సనల్ కుక్ రామ్నాథ్ చేసిన వంట కాకుండా పాకిస్తాన్ రాయబారి ఇంట్లో పనిచేసే మరొక వ్యక్తి జాన్ మొహమ్మద్ తెచ్చిన ఫుడ్ తిన్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఒక ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఆయన భద్రతలో ఎన్ని లూప్హోల్స్ ఎందుకు ఉన్నాయి? అన్నింటికీ మించి ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశాధినేత అనుమానాస్పదంగా చనిపోతే వెంటనే చేసే పని పోస్ట్ మార్టం. కానీ శాస్త్రి గారి విషయంలో అది జరగలేదు. అటు రష్యాలో కానీ ఇటు ఇండియాలో కానీ ఎవ్వరూ కూడా పోస్ట్ మార్టం చేయాలని ఆలోచించలేదా, లేక కావాలనే చేయలేదా అనే అనుమానం మనకు కలుగుతుంది. అలాగే ఈ కేసులో కీలకమైన 2 సాక్ష్యం సంబంధించిన డేటాను చూస్తే మనకు అనేక అనుమానాలు కలుగుతాయి. 1977లో శాస్త్రి గారి మరణంపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి జనతా గవర్నమెంట్ రాజనారాయణ కంపెనీ వేసింది. ఆ 2 సాక్షుల్లో మొదటి వ్యక్తి శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ అయిన చెక్. ఆయన సాక్ష్యం చెప్పడానికి ఢిల్లీ బయలుదేరిన రోజు ఆయన వెళ్తున్న కారును ఒక ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తన భార్యతో సహా అక్కడిక్కడ చనిపోయారు. ఇక రెండో వ్యక్తి శాస్త్రి గారి పర్సనల్ కుక్ అయిన రామ్నాథ్. ఆయన కూడా పార్లమెంట్ కమిటీకి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తుండగా ఒక హిట్ అండ్ రన్ కేసులో యాక్సిడెంట్ గురయ్యారు. ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ ప్రమాదంలో తన 2 కాళ్ళు పోగొట్టుకోవడమే కాకుండా ఆయన తన గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. ఈ సంఘటనలు చూసినప్పుడు ఈ 2 ప్రమాదాలు కేవలం కోయిన్సిడెన్సా, లేక ఎవరైనా కావాలనే సాక్ష్యాలను సైలెంట్ చేశారా అనే అనుమానం ఖచ్చితంగా మనకు కలుగుతుంది.
ఇప్పుడు మనం ఈ కేసెస్కి సంబంధించిన అఫీషియల్ వెర్షన్ అలాగే ఆల్టర్నేటివ్ థియరీస్ని కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మొదట హార్ట్ అటాక్ వెర్షన్. ఇది చాలా క్లియర్గా ఉంది. ఒక హార్ట్ కంప్లైంట్ ఉన్న 61 ఏళ్ళ వ్యక్తి తీవ్రమైన శీతల పరిస్థితుల్లో అలాగే హై ప్రెషర్ డిప్లొమాటిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఇలా జరగడం అసాధ్యమేమీ కాదు. ఆయన శరీరంపై ఉన్న ఘాట్లు ఇంకా ఆయన శరీరం నీలి రంగులకు మారడం వంటి విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ వెర్షన్ ఫెయిల్ అవుతుంది. సాధారణంగా విదేశాల నుండి బాడీస్ తీసుకురావడానికి చేసే ఎంబాల్మింగ్ ప్రక్రియలో భాగంగా అలా శరీరంపై ఖర్చు చేసి రక్తాన్ని తీసేసి కెమికల్స్ ఎక్కిస్తారు. ఇది ఒక కామన్ ప్రొసీజర్. కానీ శాస్త్రి గారి బాడీకి ఎంబాల్మింగ్ చేసినట్టు రికార్డ్స్ ఏవి ఇప్పటి వరకు బయటపెట్టలేదు. అలాగే రెండవది పాయిజన్ థియరీ. ఈ థియరీకి ప్రధాన బలం శాస్త్రి గారి బాడీలో కనిపించిన మార్పులు అలాగే సాక్షి యొక్క అనుమానాస్పద మరణాలు. కానీ ఈ థియరీని అపోజ్ చేసే పాయింట్ ఏంటంటే ఒకవేళ పాయిజనింగ్ అనేది నిజమే అయితే రష్యాలోని అత్యున్నత భద్రతను దాటి ఒక దేశ ప్రధాని లాంటి వ్యక్తికి పాయిజనింగ్ ఇవ్వడం అనేది అంత సులభమేమీ కాదు. దానికి తోడు అప్పట్లో రష్యా అనేది ఇండియాకు ప్రేమ స్నేహితుడు. ఒకవేళ శాస్త్రి గారికి రష్యా గడ్డపై ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే అది ఇంటర్నేషనల్గా సోవియట్ యూనియన్కు పెద్ద అవమానం. కాబట్టి వారు అలా ఎందుకు చేస్తారు? కానీ ఇక్కడే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన CIA పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో ఇండియా న్యూక్లియర్ పవర్ వైపు అడుగులు వేస్తుంది. అది ఇష్టం లేకపోవడం వల్లే హోమీ జే బాబా ఇంకా శాస్త్రి గారిని టార్గెట్ చేశారనే వాదన కూడా ఉంది. శాస్త్రి గారు మరణించిన కేవలం 13 రోజులకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్గా పిలువబడే హోమీ జే బాబా ప్రయాణిస్తున్న విమానం ఆల్ప్ పర్వతాల్లో కూలిపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది. ఆ విమాన ప్రమాదానికి కారణం ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. ఇది ఒక పేలుడు వల్ల జరిగిందని చాలా మంది నమ్ముతారు. అసలు ఎవరి హోమీ జే బాబా అలాగే ఆయన మరణం వెనుక ఉన్న మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ మిస్టరీ కోసం వీడియో చేస్తాను. ట్రస్ట్ మీ, ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక మళ్ళీ టాపిక్కి వెళ్ళిపోతే కుల్దీప్ నాయర్ అనే ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ ఆ సమయంలో శాస్త్రి గారితో పాటు తాష్కెంట్లో ఉన్నారు. ఆయన ప్రకారం ఆ రాత్రి అంతా అక్కడ చాలా గందరగోళంగా ఉంది. ప్రధాని గదిలో కాలింగ్ బెల్ లేదని, ఆయనకు అత్యవసర సమయంలో ఎవరిని పిలిచే అవకాశం ఆయనకి లేకపోయిందని ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఒక ప్రధానమంత్రి ఉండే విల్లాలో కనీస సౌకర్యం లేకపోవడం అనేది సెక్యూరిటీ పరంగా చాలా పెద్ద లోపం. గత కొన్నేళ్లుగా చాలా మంది యాక్టివిస్టులు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద శాస్త్రి గారి మరణానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని అడిగారు. ముఖ్యంగా PMO దగ్గర ఉన్న క్లాసిఫైడ్ ఫైల్స్ బయట పెట్టమని కోరారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఆ డాక్యుమెంట్లు బయటకు వస్తే విదేశీ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే మన దేశంలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది అని సమాధానం చెప్తుంది. ఇక్కడ మనకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే ఒకవేళ శాస్త్రి గారి సహజ మరణం అయితే 60 ఏళ్ళ తర్వాత కూడా ఆ పేపర్స్ బయటపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? అలాగే ఏ దేశంతో సంబంధాలు దెబ్బతింటాయి? రష్యాతోనా, అమెరికాతోనా, లేక పాకిస్తాన్తోనా? ప్రస్తుతం మన దగ్గర ఉన్న డేటా ప్రకారం 1966 నుండి ఇప్పటి వరకు ఎన్నో కమిషన్లు వచ్చాయి. అలాగే ఎంతోమంది ఈ ఇన్సిడెంట్ గురించి చర్చించారు. కానీ ఆ రాజనారాయణ కమిటీ రిపోర్ట్స్ ఇప్పటికీ ఒక అందని ద్రాక్షే. అప్పటి హోమ్ మినిస్ట్రీ దగ్గర ఆ రిపోర్ట్స్ యొక్క కాపీలు లేవని, అలాగే పార్లమెంట్ లైబ్రరీలో కూడా అవి దొరకలేదని చెప్పడం మనకు విడ్డూరంగా అనిపిస్తుంది. ఒక పక్కా ఆర్గనైజ్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన రికార్డ్స్ అలా గాల్లో కలిసిపోవడం అనేది ఒక ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఏదో ఒక పెద్ద విషయాన్ని దాచడానికి చేస్తున్న ప్రయత్నంలో మనకు కనిపిస్తుంది. మనం ఎన్ని కోణాల్లో ఆలోచించినా, అలాగే ఎన్ని థియరీస్ని అనలైజ్ చేసినా చివరికి ఒక ఫ్రిక్షన్ పాయింట్ దగ్గర ఆగిపోతున్నాం. అదేంటంటే అసలు సిస్టమ్ ఎందుకు మౌనంగా ఉంది? ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, ఒక దేశ నాయకుడి మరణం. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అలాగే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఎందుకు ఈ మిస్టరీ చేయించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు? ఒకవేళ ఎవిడెన్స్ అంతా కూడా హార్ట్ అటాక్ వైపే ఉంటే పోస్ట్ మార్టం ఎందుకు జరగలేదు? శాస్త్రి గారు చనిపోయిన కొన్ని గంటల తర్వాత గుల్జరీలాల్ నందా గారు 13 రోజుల పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా చేశారు. ఆ తర్వాత పాలిటిక్స్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ ఆ తాష్కెంట్లో ఆ రాత్రి జరిగిన సంఘటనల వెనుక ఉన్న అసలు నిజం మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. ఇక ఫైనల్గా లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం అనేది కేవలం మెడికల్ ఇష్యూ కాదు, అది ఒక పొలిటికల్ మరియు డిప్లొమాటిక్ డెడ్లాక్. ఇక మనం ఎవరిని దోషులుగా నిర్ధారించడం లేదు, అలాగని క్లీన్ చిట్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఎవిడెన్స్ అనేది సగం మాత్రమే ఉంది. మిగిలిన సగం ప్రభుత్వం బయటపెట్టిన ఆ రికార్డ్స్లో, అలాగే ఆ అన్ట్రేసబుల్ కమిటీ రిపోర్ట్స్లో ఉండిపోయింది. గవర్నమెంట్ ఆ నిజాన్ని బయటపెట్టినంత కాలం తాష్కెంట్ నగరంలో ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఒక తీవ్ర సందేహంగానే మిగిలిపోతుంది. సాధారణంగా ఏ ఇన్వెస్టిగేషన్లో అయినా సరే సమాధానం దొరకనప్పుడు కొత్త ప్రశ్నలు పడతాయి. కానీ శాస్త్రి గారి కేసులో మాత్రం ప్రశ్నలు ఉన్నాయి, కానీ సమాధానం నుంచి రికార్డులు మాయమయ్యాయి. ఇది వ్యవస్థలోని ఒక లోతైన లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. ఒక దేశ ప్రధాని మరణంపైనే పారదర్శకత లేనప్పుడు ఇక సామాన్య పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకు రాకమన్నదు. ఆ నిజం ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే ముసుగులో కాలగడపలో కలిసిపోయింది. ఇంతకీ శాస్త్రి గారి మరణంపై మీ ఉద్దేశం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. కానీ ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాల్లో అన్వేషించండి, ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది.
నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.